హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 3 కలర్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్రౌన్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే. ప్రస్తుతానికి మనతో గ్రే కలర్ అయితే ఉంది. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 1,83,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ఐడీసీ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్లు అయితే ఇచ్చారు, కానీ రియాలిటీలో మీరు 150 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో అండ్ పవర్ అని చెప్పేసి. ఎకోలో వెళ్తే మాత్రం 150 కిలోమీటర్లు అయితే కన్ఫామ్గా మీరు తిరగచ్చు. ఒకవేళ మీరు పవర్ మోడ్లో వెళ్ళారనుకోండి 100-120 కిలోమీటర్స్ మధ్యలో అయితే రేంజ్ వస్తుంది. ఓవరాల్గా ఈ వెహికల్ నుంచి మీరు 150-160 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మెయిన్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. 4.4 కిలోవాట్స్ BLDC హబ్ మోటార్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 5.3 kWh లిథియం అయాన్ IP67 రేటెడ్ 3 బ్యాటరీస్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. అందుకే మనకి రేంజ్ అయితే 150 కిలోమీటర్స్ పైనే వస్తుందన్నమాట. ఇంకా ఈ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాలంటే 0 to 100% 7 అవర్స్ టైం అయితే పట్టింది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఏదైతే జూపిటర్ 125 డిస్క్ ఉందో సేమ్ అదే డిస్క్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి అదొక ప్లస్ పాయింట్ అనమాట. జనరల్గా మనకి స్కూటీస్లో కానీ లేకపోతే వేరే అదర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది ఒకటే ఇస్తారు, కానీ ఈ వెహికల్లో 2 ఉన్నాయి. అంటే కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్ ఈ వెహికల్ మీద కూర్చొని ట్రావెల్ చేస్తున్నా సరే అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు మీకు కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 157mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 అయితే ఉండాలి కదా, ఈ వెహికల్ కొద్దిగా తగ్గింది. కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేప్పుడు జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే 770mm లభిస్తూ ఉంది. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. 132 kgs వెయిట్ ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది, ఎందుకంటే ఈ వెహికల్ 3 బ్యాటరీలు అయితే యూజ్ చేశారు కాబట్టి కొద్దిగా బరువు అయితే పెరిగింది. లోడ్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే టీవీఎస్ వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనం 150 kgs పైన వేసుకుని వెళ్ళిపోవచ్చు. లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఎక్కడ కూడా హాలోజన్ లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి బ్యాటరీ అనేది సేవ్ అవ్వడానికి మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. LED హెడ్ లైట్, LED టైల్ లైట్, ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. ఫీచర్స్ విషయానికి వస్తే 7 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. అది కూడా టచ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ జనరల్, బ్లూటూత్, మై వెహికల్, ప్రైవసీ, డాక్యుమెంట్స్, ప్రొఫైల్, బ్యాటరీ పర్సెంటేజ్ ఇట్లాంటివన్నీ మీకు చూపిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. జూపిటర్ 125 ఏదైతే సీట్ ఉందో సేమ్ అదే సీట్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కి కంఫర్టబుల్ గా ఉండడానికి బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 32 లీటర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బూట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. చిన్న హెల్మెట్స్ అయితే మీరు 2 పెట్టుకోవచ్చు. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ నుంచి మనం బూట్ అయితే ఓపెన్ చేయాలి. ఆల్ ఇన్ వన్ కీ లాగా అయితే ఏమీ ఇవ్వలేదు. సో మనం కీ అనేది రిమూవ్ చేసి ఇక్కడ పెట్టి ఈ బూట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఇది కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అలాగే ఆ బూట్ లోపలే మనకి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ వెహికల్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ 15 amperes సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే క్యారీ హుక్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ సీట్ దగ్గర కూడా ఇంకొక క్యారీ హుక్ అయితే ఉంది. రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ప్లాస్టిక్ తో. మీకు కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఒకటి నార్మల్ కీ, ఒకటేమో ఫ్లిప్ కీ అయితే ఇచ్చారు. ఈ కీ పైన మీకు ఒక చిన్న LED లైట్ అయితే ఉంది. నైట్ టైం మీరు ఇట్లా లైట్ ఆన్ చేసుకొని ఆన్ చేయొచ్చు అనమాట. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు హజర్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద పార్కింగ్ స్విచ్ అయితే ఉంది. అలాగే మీకు మోడ్ స్విచ్ అయితే ఉంది. ఈ స్విచ్ ద్వారా మీరు మోడ్స్ అయితే మారచ్చు. ఇన్బిల్ట్ అది సెల్ఫ్ స్టార్ట్గా కూడా ఉపయోగపడుద్ది అనమాట. ఇంకా ఈ పార్కింగ్ స్విచ్ అనేది మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే వెహికల్ అయితే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. సో రివర్స్ కూడా ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్ అయితే ఏమి ఇవ్వాల, అదొకటి మిస్ అయింది. అలాగే మీకు ఒక జాయ్స్టిక్ అయితే ఇచ్చారు. ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని టచ్ స్క్రీన్ ద్వారానే కాకుండా ఈ జాయ్స్టిక్ ద్వారా కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. అలాగే హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది, దీన్ని కూడా స్కిప్ చేయలేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. సైడ్ స్టాండ్ వేసిన వెంటనే మనకి మోటార్ అయితే ఆగిపోతుంది, ఆ ఫీచర్ కూడా స్కిప్ అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూబ్ ఎస్టీకి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది 7 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. అలాగే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసామనుకోండి ఇదంతా టచ్ స్క్రీన్ అనమాట. జనరల్, బ్లూటూత్ సెట్టింగ్స్, మై వెహికల్ అని చెప్పేస్తుంది కదా. సో ఇది నొక్కితే మనకి TPMS, ట్రిప్ మీటర్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ ఇట్లాంటివి అయితే వస్తాయి. ప్రైవసీ, డాక్యుమెంట్స్,
మన డాక్యుమెంట్స్ ఏమైనా సరే ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్, సో మన ఫోన్ నెంబర్ ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఈ వెహికల్లో 3 బ్యాటరీలు అయితే ఉంటాయి. ఒకవేళ ఒక బ్యాటరీ పాడైపోయింది అనుకోండి 35,000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కోవాలి. సో 3 బ్యాటరీలు అయితే ఉన్నాయి. 3 పోతే 35 × 3, సో అంత కాస్ట్ అయితే అవుతుందన్నమాట. హోమ్ స్క్రీన్కి అయితే వచ్చాం. స్పీడోమీటరు ఇది ప్రెస్ చేసాం అనుకోండి, మోడ్ బటను పవర్ మోడ్లోకి అయితే వెళ్తాం అనమాట. ప్రస్తుతానికి మనం ఎక్కువ మోడ్లో వెళ్దాం. ఇంకా ఛార్జర్ విషయానికి వస్తే మీకు ఒకవేళ అది పాడైపోయింది అనుకోండి, చాలామంది ఛార్జర్ అనేది కిందే పెట్టి మర్చిపోతూ ఉంటారు అపార్ట్మెంట్స్లో వాళ్ళు. ఎలికలు కొట్టేసి పాడైపోయినా సరే 14,500 రూపాయల దాకా కాస్ట్ అయితే అవుతుందంట. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయాలి. జాగ్రత్తగా వాడుకుంటాను అంటే మీకు ఈ వెహికల్ సెట్ అయిపోయింది అనమాట. సర్వీస్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే టీవీఎస్ సర్వీస్ సెంటర్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి కాబట్టి వాళ్ళైతే రెక్టిఫై చేస్తారు. సో ఎక్కువ మోడ్లో టాప్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. యాక్సిలేటర్ అయితే మొత్తం తిప్పేసేసాను. 53 అయితే వెళ్ళింది. 54, 55, సో అంతే. 55, 56 అయితే వెళ్తుంది ఎక్కువ మోడ్లో. సో మనం వెళ్ళేటప్పుడే పవర్ మోడ్లోకి మారడానికి అయితే లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం స్లో అవుదాం. లేదు, సో ఓకే, ఇప్పుడు మారింది పవర్ మోడ్లోకి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కువ మోడ్తో కంపేర్ చేస్తే పవర్ మోడ్లో కొద్దిగా పికప్ అయితే ఉంది. ట్రాఫిక్ అయితే ఉంది. ఎక్కువ స్పీడ్ చెక్ చేద్దామంటే మోటార్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. 1 సెకండ్ లేటెన్సీ మీరు నోటీస్ చేస్తారు. ఇట్లా తిప్పగానే మీకు ఎక్కువ మోడ్లో అయితే అంత పికప్ అయితే అనిపించదు అనమాట. సో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉండాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా పవర్ మోడ్లోకి అయితే షిఫ్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. యాక్సిలేటర్ మొత్తం అయితే తిప్పేసేసాను. కంపెనీ వాళ్ళు అయితే 80-85 మధ్యలో చెప్పారనమాట. 90 కిలోమీటర్స్ అయితే టచ్ అయిందనమాట. సో పవర్ మోడ్లో మీరు 90 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేయొచ్చు. బ్రేక్స్ కూడా పర్వాలేదు, బాగానే పనిచేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సస్పెన్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను కానీ బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే, కానీ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట. సో ఇది 4.4 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది ఎక్కువ దూరం టెస్ట్ రైడ్ చేయడానికి అయితే అవకాశం లేదు. సో అందుకే మీకు ఒక 3 కిలోమీటర్స్ రైడ్ చేసి చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. కన్సోల్ ఫీచర్స్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. సో సర్వీస్ పరంగా కూడా ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి మీరు కొద్దిగా రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే టీవీఎస్లో ఐక్యూబ్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. చాలా షార్ట్ రైడ్ రివ్యూ అనమాట. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్, స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కన్ఫామ్గా 150 కిలోమీటర్ల రేంజ్ కావాలి నాకు. బ్రేక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేయాలి. కంఫర్ట్ అయితే హైయెస్ట్ ప్రియారిటీ. కంఫర్ట్ అయితే నాకు చాలా బాగుండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే టీవీఎస్ నెట్వర్క్ అనేది చాలా చోట్ల అయితే ఉంది. మీ ఏరియాలో ఈ వెహికల్ ఎక్కడికి తీసుకెళ్ళినా సరే సర్వీసింగ్ చేయించుకోవచ్చు. సర్వీసింగ్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. రేంజ్ అయితే మాత్రం ఇది ఎస్టీ కాబట్టి ఎక్కువ వస్తుంది. కంపెనీ వాళ్ళు 212 కిలోమీటర్లు ఇచ్చినప్పటికీ రియాలిటీలో మాత్రం 150-160 కిలోమీటర్ల మధ్యలో మనం కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.